హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు చేపల పులుసు చేసి చూపిస్తానండి. సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా చేపలను 2 టైమ్స్ మంచిగా కడిగానండి. 3 టైమ్స్. సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్టు. దాంట్లోనే నేను మళ్ళీ మెంతులు కూడా ఏసుకున్నానండి. కొబ్బరి, ఎండు కొబ్బరి కొంచెం, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. అలాగే ధనియాలు, జీలకర్ర, మళ్ళీ చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కావాల్సినంత కడిగి 2 టైమ్స్ నానబెట్టి స్ట్రెయినర్‌లో ఏసి వడపోసానండి చెత్తేమీ రాకోకుండా. ఇప్పుడు మనం కావాల్సిన ఈ పదార్థాలన్నీ వంట చేసుకుందామండి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకుందామండి. చలికాలం కదండీ! మనం పల్లి ఆయిల్ వాడొద్దు. మామూలుగా ఆయిలే వాడదాము. సరిపడా ఆయిలేసుకున్న ఆనియన్స్ ఏసుకుందామండి. నాన్ వెజ్‌లో కొంచెం ఉప్పు, కారాలు ఆయిల్ ఎక్కువే పడతాయి. పచ్చిమిర్చి అయితే చాలా బావుంటాయండి. రేపొద్దున కూడా పచ్చిమిర్చి దోసలో నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఎగుతా ఉండంగానే ఉప్పేసుకుందామండి. రాక్ సాల్ట్ ఏసుకుందాం. రాక్ సాల్టే వాడండండి. మనం పులుసు కూరల్లోకి, ఇడ్లీ పిండిలోకి, దోస పిండిలోకి, ఈటిలో అయినా సరే చట్నీల్లోకి మనం రాక్ సాల్ట్ సముద్రం ఉప్పునే వాడదామండి. ఫ్రైల్లోకైతే మటికి పింక్ సాల్ట్ వాడదామండి. మంచిగా రెడ్ కలర్ రావాలండి. ఈ ఆనియన్స్ ఏగితేనే మనకి టేస్ట్ తెలిసిద్ది. పసుపేసుకుందామండి. పసుపేసుకున్నాక మంచిగా గోల్డెన్ కలర్‌లో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏగాలండి. ఏగితేనే టేస్ట్ ఉంటది. తర్వాత మనం సాల్ట్ గురించి చెప్పాం కదండీ! రాక్ సాల్టు. ఏసిన తర్వాత మంచిగా ఏగాలండి. ఇప్పుడు మనం కూరలో కారం కూడా అండి నాన్ వెజ్‌లో సెపరేట్ తీసుకుందాం. ఆ కారం కూడా చూపిస్తాను. ఎందుకంటే మనం వెజిటబుల్స్‌లో ఏసే కారం వేరండి. మనం నాన్ వెజ్‌లో ఏసే కారం వేరు. ఎందుకంటే వెజిటబుల్స్‌లో ఏసే ఆటిలో ధనియాలు అన్నీ ఉంటాయి కదండీ! మెంతులు ఇంకా పసుపు కలిసుంటాయి. దీంట్లో అయితే మనం అయ్యేమెయమండి. ఓన్‌గా సెపరేట్ తీసుకున్న కారం. అది కూడా చూపిస్తానండి. సెపరేట్ తీసుకున్న కారం. ఇట్లా ఏగుతుంది కదండీ! కారం వేసుకుందామండి. అల్లం వెల్లిపాయలు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం వేగినాక అప్పుడు కారం వేసుకుందామండి. చూసారా కారం ఎలా ఉందో? మంచి రెడ్‌గా తీస్తుంటేనే ఘాటొచ్చేసిందండి. మన రుచికి సరిపడా అంటే మనకు కొంచెం ఎక్కువే పడతదండి. నాన్ వెజ్‌లో ఎక్కువ పట్టిద్ది. కానీ ఫిష్ కర్రీలో కూడా కొంచెం ఎక్కువే పట్టిద్దండి. అలా అని కొంచెం పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఏసుకోవద్దండి ఉప్పు, కారాలు, ఆయిలు తగ్గించుకోండి. మంచిగా ఇట్లా ఏగుతా ఉండంగా మనం ఇప్పుడు మంచిగా నీట్‌గా చింతపండు కడిగి స్ట్రెయినర్‌లో దయచేసి వడబోసుకోండండి. వడబోసుకోకుండా ఉండొద్దు. చింతపండు పులుసు పోసుకుందామండి. వంపేటప్పుడు కూడా లాస్ట్ మొత్తం వంపేయొద్దండి. అడుగున కొంచెం అడ్డుపెట్టుకుందాం డౌట్ ఏదన్నా గానీ. ఇట్లా పోసిన తర్వాత మంచిగా కలయబెట్టుకుందామండి. మంచిగా ఇట్టా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత బబుల్స్ లాగా వస్తాయండి. బబుల్స్ లాగా వచ్చినప్పుడు అప్పుడు చేప ముక్కలేసుకుందామండి. మనం ఫిష్ ముక్కలేసుకుందాం. ఇట్లా మరగాలండి పులుసు. పులుసు మరుగుతా ఉండంగా మనం ధనియాలు, జీలకర్ర, ఆయిల్ ఏమీ లేకుండా రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు చేపల పులుసు మంచిగా బబుల్స్ వస్తున్నాయి కదండీ! ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని పెడదామండి. మంచిగా ఆహ్, సరిపడేలాగా అడ్జస్ట్ చేసి పెడదామండి. తర్వాత మనం గెరిటె వాడకూడదండి చేపల పులుసు మీ అందరికీ తెలిసుండొచ్చు. ఇది మా నానమ్మ స్టైల్ అండి. ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు. సింపుల్‌గా అండి. ఇట్లా చేప ముక్కలు ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటా ఇలా పెట్టాలండి బాండీలో. చక్కగా ఇట్ట చేపల ముక్కలు పెట్టేసుకున్న తర్వాత హైలో కాకుండా అలా అని మీడియంలోనూ సిమ్‌లోనూ కాకుండా మీడియంలో ఉడికించాలండి.
కొంచెంసేపు మీడియంలో, కొంచెంసేపు సిమ్‌లో పెట్టుకోండి. హైలో మట్టుకి వద్దు. ఎందుకంటే చేపల కూర నిదానంగా ఉడికితేనే ఉప్పు, కారం మంచిగా పట్టిద్దండి. అందుకే హైలో పెట్టుకోవద్దండి. మీడియం పెట్టుకోవాలి, సిమ్‌లో పెట్టుకోవాలి. అట్లా మార్చి మార్చి పెట్టుకుంటూ చక్కగా చేసుకుందామండి. కర్రీ అయితే చాలా చాలా బావుంటదండి. ఆల్రెడీ ఒకసారి చేపల కర్రీ ఉంది. అది లాంగ్ అయిందన్నారండి. ఇది మనం తక్కువగా సింపుల్‌గా చేశానండి. చేపల కూర అంటే మేము చాలా వెరైటీస్ వండుతామండి. గసగసాలు ఓన్లీ గసగసాలు పేస్ట్‌తోనే కారం వేయకోకుండా పచ్చిమిర్చి పేస్ట్‌తో వండుతామండి. అదొక రకం ఉంటది. మళ్ళీ బెండకాయలేస్తాము. చాలా రకాలుంటాయండి మా సైడు చేపల కూర. ఇప్పుడు ఒకసారి ఇట్లా పెట్టాం కదండీ! మన బాండీని అటు ఇటు తిప్పుదామండి. తిప్పి ముక్కలపై ఎక్కడన్నా పులుసు కనపడిపోయినా గానీ పులుసు పోద్దామండి కొంచెం. అంత మంచిగా స్ప్రెడ్ చేసేసేసి మూత పెట్టేసుకుందామండి. ఇట్లా గరిటెతో ముక్కల మీద ఏమన్నా మనం స్ప్రెడ్ పడిపోయినా గానీ తర్వాత ఇంక మనం గరిటె పెట్టకూడదండి తీసేటప్పుడే. తర్వాత ప్లేట్ పెట్టేసుకుందామండి. ప్లేట్ పెట్టేసుకొని సిమ్‌లో, మీడియం హైలో మట్టుకి వద్దండి. సిమ్‌లో, మీడియం మార్చి మార్చి పెట్టుకుంటూ మూత పెట్టుకొని మనం మనం ఆన్ చేసుకుందామండి. స్టార్ట్ చేద్దాము. ఇలా ఉడుకుతా ఉండంగానే మనం ధనియాలున్నాయి కదండీ! ఫస్ట్ ధనియాలు ఎంచుకోవాలి. తర్వాత జీలకర్ర రోస్ట్ చేసుకున్నామండి. చూద్దాం ఎలా అయిందో ఇప్పుడు. వావ్! స్మెల్ అయితే చాలా బావుందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి దంచుకున్నాం కదండీ! పైన కొంచెం స్ప్రెడ్ చేద్దాం. దీంట్లో దాల్చిన చెక్క గాని, లవంగాలు గాని, యాలకులు గాని, షాజీరా గాని, ఇంకా ఏమీ లేవండి. మిరియాలు గాని సింపుల్‌గా మనం ఇప్పుడు దంచిపెట్టుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ కొంచెం ఎల్లిపాయ రెమ్మలు 2, 3 అండి. ఇదేసేసుకుందాం. కర్రీ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బావుందండి. ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర కూడా ఏసుకుందాం. ఎందుకంటే మనం సిమ్‌లోను, మీడియంలో వండుకున్నాం కదండీ! ఇప్పుడు కూడా ఏసుకు తినొచ్చు బావుంటది. సాయంత్రానికైతే ఇంకా ఎక్సలెంట్ అండి. ఇప్పటికైనా బావుంటది. మనం లాస్ట్‌లో ఇంక కొత్తిమీర ఏసుకుందామండి. ఇప్పుడు ఇది మసాలా ఏసుకున్నాం కదండీ! మళ్ళీ ఒకసారి మనం ఈ బండిని అట్లా ఇట్లా తిప్పుదామండి. ఎందుకంటే మొత్తం కలిసిద్ది కదా! ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం అన్ని పీసెస్‌కి స్ప్రెడ్ అవుతదండి. అట్లా ఒకసారి నాకైతే వేడి అంతగా అలవాటయిపోయిందండి. మీరు చేతులు కాల్చుకోవద్దు. తెలుగమ్మ ఇలా తిప్పమంది అని చెప్పేసి మీరలా తిప్పేయొద్దండి. మీరైతే క్లాత్ పట్టుకోండి. ప్లేట్ పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్‌గా ఇక అయిపోయిందండి. కొత్తిమీరేసుకొని దించేసుకుందామండి. స్మెల్ అయితే చాలా చాలా బావుందండి. మా నానమ్మ స్టైల్ చేపల కర్రీ అండి. సూపర్‌గా ఉంటది. ఇట్లా నూనె పైకి రావాలండి. చేపల కూరలో ఎక్కువ వాటర్ ఉండొద్దండి. కొంచెం అడుగంటినట్టు ఉంటేనే బావుంటది. మీరు కూడా ఇలాగే చేసుకొని వీలుంటే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్.